హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణ, కాలుష్య నియంత్రణకు హైడ్రా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పీసీబీ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. చెరువుల ఆక్రమణ, కాలుష్యానికి గురికాకుండా హైడ్రా చర్యలు ముమ్మరం చేసింది. వాటిని పరిరక్షిస్తూ పర్యావరణ హితంగా మార్చాలి అనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా హైడ్రా ముందడుగు వేసింది. ఈ మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో పీసీబీ సెక్రటరీ రవితో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కీలక చర్చలు జరిపి వివిధ అంశాలపై కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా కాపాడడం, వరద నీరు, కాలువలు, ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాల పరిరక్షణ వంటి హైడ్రా లక్ష్యాలను రంగనాథ్ సమావేశంలో ప్రస్తావించారు. చెరువుల్లోకి మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు, కాలుష్య కారకాలు చేరకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇరుపక్షాలు చర్చించాయి. ముఖ్యంగా కాలువల్లో పారిశ్రామిక వ్యర్థాలు డంపు చేయకుండా ఇరు విభాగాల అధికారులతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. చెరువులు, కాలువల్లో పారిశ్రామిక వ్యర్థాలు కలుస్తున్నాయా లేదా అనే విషయంలో ఆ నీటిని పరీక్షించాలని అధికారులు తీర్మానించారు. పారిశ్రామిక వర్గాలతో సమావేశం ఏర్పాటు చేసి పీసీబీ నిబంధనలను తూచా తప్పకుండా పాటించేలా అవగాహన కల్పించాలని తీర్మానించారు. ఆ తర్వాత కూడా వారి వ్యర్థాలను కాలువల్లో కలిపితే ఆయా కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిసైడ్ చేశారు. స్థానిక నివాసితులు, పర్యావరణవేత్తలు, విద్యార్థులతో చెరువుల పరిరక్షణ కమిటీలు నియమించి వారి భాగస్వామ్యంతో కాలుష్యానికి చెక్ పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే నమోదైన కేసులు, ఫిర్యాదుల ఆధారంగా లోతుగా విచారించి నిందితుల్ని కట్టడి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణాన్ని కాపాడి భవిష్యత్ తరాలకు మెరుగైన జీవనాన్ని అందించాలి అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం మేరకు ఇరు విభాగాలు సమన్వయంతో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయి.